ఈ 2026 సంవత్సరం మీకెలా ఉండబోతోంది? అంటే 1వ తారీఖు కానివ్వండి, 10వ తారీఖు కానివ్వండి, 28వ తారీఖు కానివ్వండి, 19వ తారీఖు కానీ పుట్టిన రూలింగ్ నెంబర్ 1 వాళ్ళకి ఈ ఇయర్‌లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు, మీరు ఎదుర్కోబోయేటటువంటి నెగెటివ్స్ ఏంటి? మీ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి? జాబ్ పరంగా, బిజినెస్ పరంగా, స్టూడెంట్స్ పరంగా, హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసుకోవాల్సి వచ్చింది? ఈ ఇయర్‌లో ఉన్నటువంటి మీకు పాజిటివ్ ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో 2026 ప్రిడిక్షన్ అనేటువంటి ఈ వీడియోలో నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తున్నట్టయితే హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్, వేదిక్ సిగ్నేచరాలజిస్ట్, కన్సల్టెంట్ అండ్ కోచ్. సో ఫ్రెండ్స్, ఈ 2026 ఆల్రెడీ 2025 అయిపోయిందండి. కొత్త ఇయర్ 2026 అనేటువంటిది రాబోతుంది. ఆ 2026కు సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో ఆల్రెడీ నవంబర్ మంత్ 2 మంత్స్ ముందు నుంచి దానికి సంబంధించినటువంటి పాజిటివ్స్ నెగిటివ్స్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటి మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుందండి. మరి ఈ ఇయర్ ఏ నెలలో అయినా రూలింగ్ నెంబర్ 1 వాళ్ళకి, రూలింగ్ నెంబర్ 1 అంటే ఏంటండి? ఏ నెలలో అయినా సరే 1వ తారీఖు కానివ్వండి, 19వ తారీఖు కానివ్వండి, 10వ తారీఖు కానివ్వండి, 28వ తారీఖు కానీ పుట్టిన వాళ్ళందరికీ ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మరి అయితే ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే మీ బంధువులు, ఫ్రెండ్స్ ఎవరైనా ఈ డేట్లో పుట్టిన వాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కటి నీట్గా మన ప్యాడ్లో అంతా రాసుకొని వచ్చేసానండి నేను. సో మరి అయితే ఇంకెందుకు ఆలస్యం, మొత్తం పాయింట్ బై పాయింట్ మనం మాట్లాడుకుందాం. సో రాబోయేటువంటి ఈ 2026 టోటల్ యాడ్ చేయండి. 2+2+6 ఎంత అండి? టోటల్ 10. అంటే 1 + 0 = 1. అంటే ఏంటండి? 1 వచ్చింది. అంటే 1 అంటే ఏంటండి? సూర్యుడికి రిప్రజెంటేషన్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ ఇయర్ ఏదైతే ఉందో ఈ ఇయర్ 9 ఇయర్స్ సైకిల్ కి స్టార్టింగ్ ఇయర్ అండి. అంటే 2017లో ఇయర్ స్టార్ట్ అయ్యి 2025లో ఎండ్ అయిపోయిందండి. మళ్ళీ 2026లో ఈ సైకిల్ అనేటువంటి స్టార్ట్ అయింది. అంటే ఈ ఇయర్ యొక్క యూనివర్సల్ ఎనర్జీ 1 అండి. 1 అంటే ఎవరండి? సూర్యుడు. సూర్యుడు అంటే ఎవరండి? రాజు. సో ఎవరైతే ఇయర్ 2026 కనుక మనం చూసుకుంటే, ఓవరాల్ గా కనుక మనం చూసుకుంటే కనుక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏదైతే ఉంటుందో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేటువంటిది పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయండి. జనాలలో బిజినెస్ చేయాలనేటువంటి ఆలోచనలు, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచనలు అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే యూనివర్సల్ ఎనర్జీ అనేటువంటి టోటల్ 1 కాబట్టి. సో ఈ టోటల్ 1 వచ్చింది. అలానే రూలింగ్ నెంబర్ 1లో కూడా 1 ఉంది. అంటే చూడండి, డబల్ వన్స్ ఉంటాయి. అంటే ఏంటండి? డబల్ ఎనర్జీ అనమాట. ఈ డబల్ ఎనర్జీతో పాటు ఏవైతే పాజిటివ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక కాయిన్ కి 2 సైడ్స్ ఉంటాయి. 1 సైడే చూడకూడదు. సెకండ్ సైడ్ నెగిటివ్ సైడ్ అనమాట. సో ఈ వీడియోలో మనం మీకు వచ్చేటువంటి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, దాన్ని ఎలా మీరు ఎదుర్కోవాలి, ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్, చిట్కాలతో మొత్తం ఓవరాల్ గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో ముందుగా గనక మనం చూసుకుంటే గనక కెరీర్ అండ్ జాబ్ విషయాలు చూసుకుందామండి. సో ఈ ఇయర్ లో ఈ రూలింగ్ నెంబర్ 1 వాళ్ళకి కొత్త అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్స్ అనేటువంటి అసైన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. చూడండి, చానాళ్ళ నుంచి చాలా మంది కూడా నాకు ప్రమోషన్ రావట్లేదు, నా వాళ్ళకి వెనక వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, నా టాలెంట్కి తగినటువంటి గుర్తింపు రావట్లేదని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే కుమిలిపోతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఈ ఇయర్ అనేటువంటిది నూతన ఉత్సాహం వచ్చేటటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. నూతన ప్రారంభాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మీరు ముందరకెళ్తారు. మీ టాలెంట్ కు తగినటువంటి ఏదైతే గుర్తింపు ఉంటుందో ఆ గుర్తింపు మీ పై వాళ్ళకి తెలుస్తుంది. దానికి అనుగుణంగా ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటేనండి, మీకు ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం? రూలింగ్ నెంబర్ 1 అని చెప్పుకున్నాం. అట్లానే ఈ టోటల్ ఇయర్ ఏదైతే ఉందో ఈ ఇయర్ యొక్క ఎనర్జీ 1 అని చెప్పుకుందాం. అలానే ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ లో కనుక డెస్టినీ నెంబర్ 1 కానివ్వండి, లేదంటే ఇంకెక్కడైనా సరే 1 అనేటువంటిది కనుక ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ఇయర్ లో మీరు జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మీకు ఆత్మగౌరవం అనేటువంటిది ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈగో క్లాషెస్ అనేటువంటివి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. బేసిక్ గా రూలింగ్ నెంబర్ 1 వాళ్ళని మనం చూసుకుంటే ఎలా ఉంటుందంటే, కొంచెం అంటే నాకే అన్నీ తెలుసు, నేను సుపీరియర్ అనేటువంటి కాన్సెప్ట్ లో ఉంటారండి. ఆ సుపీరియర్ అనేటువంటి కాంప్లెక్స్ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయి ఎదుటి వాళ్ళకంటే మీ టీమ్ లీడర్స్, అంటే మీ టీంలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్ కి మీకు మధ్య చిన్న చిన్న క్లాషెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు చేయాల్సిన పని ఏంటంటే
ఏదైనా సరే కమాండింగ్ వేరు అండి, లీడర్షిప్ వేరు. గుర్తుపెట్టుకోండి, కమాండింగ్ వేరు, లీడర్షిప్ వేరు, అలానే సెల్ఫ్ రెస్పెక్ట్ వేరు, ఈగో వేరండి. ఈ ఒక్క చిన్న విషయాన్ని మీరు కనుక జాగ్రత్తగా చూసుకుంటూ ముందరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఈ ఇయర్ అనేటువంటిది మీకు చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ టీమ్ కోఆపరేషను అట్లానే కమ్యూనికేషన్ ఇచ్చేటప్పుడు దయచేసి టోన్ అనేటువంటిది సరైనటువంటి విధానం లేవండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఈ ఇయర్ ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరిగేటటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు సంబంధించిన సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. అలానే మీకు సంబంధించినటువంటి ఎవరైతే బయట వాళ్ళ నుంచి సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా మీకు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే విశ్వాసం అనేటువంటిది, ఆత్మవిశ్వాసం అనేటువంటిది అతి విశ్వాసంగా మారేటటువంటి అవకాశం ఉంటుందండి. దీనివల్ల కమ్యూనికేషన్ లో కొంచెం ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ విషయాన్ని మీరు కనుక జాగ్రత్తగా చూసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి, అంతేగాని అతి విశ్వాసంతో ముందుకెళ్ళకండి. అలానే ఈగోతో ముందుకెళ్ళద్దండి, లీడర్షిప్తో ముందుకెళ్ళండి. ఇలా కనుక వెళ్తే కనుక మీ టీం నుంచి అద్భుతమైనటువంటి కోఆపరేషన్ వస్తుంది. జాబ్ చేసే వాళ్ళు ఎక్సలెంట్గా ఉంటారు. జస్ట్ ఈ ఒక్క చిన్న విషయాన్ని మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. అలానే జనవరి నుంచి ఏప్రిల్ వరకు కూడా కొత్త కొత్త ఆఫర్లు రావటం కానివ్వండి, ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ల మీద నేను వెళ్ళాలి అని మీరు కోరుకుంటున్నారో కొత్త కొత్త ట్రాన్స్ఫర్స్ రావటం కానివ్వండి, అది కూడా ఇన్క్లూడింగ్ ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే ఈ జూలై ఆగస్టు నెలలో మాత్రం కొన్ని పనులు అనేటువంటి ఆలస్యమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే సెప్టెంబర్ తర్వాత మాత్రం మూమెంట్ అనేటువంటి చాలా గుడ్ మూమెంట్ అనేటువంటిది స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుందండి. జాబ్లో ఉండే వాళ్ళకైతే కనుక కొత్త కొత్త ఐడియాస్ ఏవైతే ఉంటాయో ఆ ఐడియాస్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం, మిమ్మల్ని మీరు నిరూపించుకునేటువంటి అవకాశం అంటే ఖచ్చితంగా వజ్రానికి ఏ విధంగా మనం కనుక మెరుగు పెడితే ఏ విధంగా వజ్రం అనేటువంటి షైన్ అవుతుందో ఈ ఇయర్ మీరు ఆ విధంగా షైన్ అయ్యేటువంటి ఇయర్ అండి. కాబట్టి సాయశక్తులా ప్రయత్నించండి. మీకున్నటువంటి ప్రతి ఒక్క రక్తపు బొట్టుని కూడా మీరు చేసేటువంటి పని మీద పెట్టండి. ఖచ్చితంగా ఇయర్ అద్భుతమైనటువంటి అవకాశాలు అనేటువంటివి మీరు చూసేటటువంటి అవకాశం ఉంటుందండి. ఓకే, ఇక నెక్స్ట్ బిజినెస్ అను ఫైనాన్షియల్ గా చూసుకుంటే కనుక ఈ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక ఎక్స్పాన్షన్ ఇయర్ అని చెప్పొచ్చండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఏదైతే ఈ యూనివర్సల్ ఇయర్ 1 ఏదైతే ఉందో యూనివర్సల్ ఇయర్ 1 అలానే మీ రూలింగ్ నెంబర్ 1 కాబట్టి ఎంటర్ప్రెన్యూర్షిప్ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో ఎంటర్ప్రెన్యూర్షిప్ క్వాలిటీస్ పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. కొత్త కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయటం, కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి చేయటం, అలానే కొత్త ప్రొడక్ట్స్ అనేటువంటిది లాంచ్ చేయటం, లేదంటే కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేసేటువంటి ఆలోచనలు, దానికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ ఏవైతే బ్రేక్ అవుతూ వచ్చిందో దానికి సంబంధించినటువంటి ఆ బ్రేక్ అనేటువంటిది తొలగిపోయి దానికి సంబంధించిన ఆలోచన అనేటువంటిది వచ్చేటటువంటి అవకాశం అనేటువంటిది ఇందులో ఉంటుందండి. కాకపోతే ఇందా చెప్పే కదండి, విశ్వాసం, ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఎక్కువైపోయి తీసుకునేటువంటి నిర్ణయాల్లో కొన్ని తప్పులు దొరికేటువంటి అవకాశాలు ఉంటాయండి. కాబట్టి నాకు మొత్తం తెలుసు అనేటువంటి ఈ మైండ్ సెట్ వల్ల నిర్ణయాలు రాంగ్ డెసిషన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనివలన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రాంగ్ సైడ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని ఏదైతే ఉంటుందో ఈ ఒక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటూ డెసిషన్ తీసుకునేటువంటిది జాగ్రత్తగా ప్రెసిషన్ గా తీసుకుంటే చాలా బాగుంటుందండి. అలానే మీరు తీసుకునేటువంటి ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్ ప్లానింగ్ లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు కనుక బిజినెస్ పార్ట్నర్స్ తో కనుక చేస్తూ ఉంటే పార్ట్నర్స్ మీద పై చేయి కూడా సాధించేటువంటి అవకాశం ఉంటుందండి. ఒకవేళ మీ బిజినెస్ పార్ట్నర్ కూడా రూలింగ్ నెంబర్ 1 వాళ్ళు అయితే కనుక ఇద్దరి మధ్య కొంత ఈ నాలెడ్జ్ సంబంధించినటువంటి క్లాషెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇద్దరి మధ్య ఈగోస్ ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఫైనాన్షియల్ పరంగా కనుక మనం చూసుకుంటే ఫస్ట్ హాఫ్ జనవరి టు జూలైలో కనుక చూసుకుంటే ఖర్చులు అనేటువంటి కొంచెం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అవి కూడా దేని మీద అంటే స్పెషల్ హోమ్ ఇంప్రూవ్మెంట్స్ మీద కానివ్వండి, ఆఫీస్ ఇంప్రూవ్మెంట్స్ మీద కానివ్వండి, టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి. అది చూడండి, ఇది కూడా పాజిటివ్ అయిపోయానండి. ఎందుకంటే బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి ఏవైతే కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చినాయో ఆ కొత్త టెక్నాలజీస్ ని అడాప్ట్ చేసుకుంటా ఉంటారు మీరు. సో దాని మీద ఖర్చు పెడుతూ ఉంటారు, అప్డేటెడ్ వర్షన్స్ లోకి వెళ్తూ ఉంటారు. ఈ విధంగా జరుగుతూ ఉంటుందండి. ఏదైతే
సెకండ్ హాఫ్ అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు ఉంటుందో, ఇక్కడ మీరు ఫస్ట్ హాఫ్ జూలై వరకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మీ నాలెడ్జ్ మీద, మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అలానే మీ టెక్నాలజీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారో దీనికి సంబంధించినటువంటి రిటర్న్స్ అనేటువంటివి మీకు ఈ జూలై నెల తర్వాత, జూలై నెల టు డిసెంబర్ వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే ఇప్పుడు మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ కనుక మీరు చేయాలనుకుంటే కనుక అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక నెక్స్ట్ అండి, స్టూడెంట్స్ కోసం అనమాట. సో ఈ స్టూడెంట్స్ కోసం కనుక చూసుకుంటే ఇది మీ కెరియర్కి సంబంధించినటువంటి ఒక డైరెక్షనల్ ఇయర్ అని మనం చెప్పొచ్చండి. ఎందుకంటే ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే ఫార్వర్డ్ స్టడీస్లోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఒక మంచి డెసిషన్ తీసుకునేటువంటి ఇయర్గా మనం చెప్పుకోవచ్చండి. దీనికి సంబంధించినటువంటి గైడెన్స్ కానివ్వండి, లేదంటే దీనికి సంబంధించినటువంటి ఏదో ఒక పాజిటివ్ థింగ్ అనేటువంటిది మీ జీవితంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటేనండి, ఇవి ఏవైతే మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసేటువంటి విషయాలు అంటే మొబైల్ కానివ్వండి, లేదంటే ఏదైనా గేమ్స్ కానివ్వండి, లేదంటే ఎగ్జామ్ ఫోబియాస్ కానివ్వండి, ఎగ్జామ్ ప్రిపేర్ అవటంలో ఇవి ఏవైతే ఉంటాయో ఇవి కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి కొంచెం ఈ డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కనుక మీరు కొంచెం ఈ ఇయర్ కనుక దూరంగా ఉండగలిగితే మీ యొక్క స్టడీ కెరియర్లో, ఏదైతే స్టడీ ఇయర్లో ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి ఇయర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. సో మీకు కనుక జనవరి, ఫిబ్రవరి, జూన్ మరియు నవంబర్ నెలలో ఈ ఎగ్జామ్స్ ఉంటే కనుక, ముఖ్యమైన ఎగ్జామ్స్ ఉంటే కనుక ఆ ముఖ్యమైన ఎగ్జామ్స్ అనేటువంటివి మీకు పాజిటివ్ డైరెక్షన్లో వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయండి. సో మీకు ఒక చిన్న టిప్ అండి, స్టూడెంట్స్ ఎవరైతే చదువు మీద ఫోకస్ కోల్పోతున్నామో, లేదంటే చదువు మీద స్ట్రెస్ ఏర్పడుతుంది, చదువు మీద ఇంట్రెస్ట్ పోతుంది మాకు అని మీరు అనుకుంటున్నారో, నైట్ 9 తర్వాత ఫోన్ అనేటువంటి చూడటం మానేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అద్భుతమైన టిప్ అండి ఇది. ఇక నెక్స్ట్ మనం హౌస్, ఫ్యామిలీ లైఫ్, అలానే హెల్త్ పరంగా ఈ 2026 పాజిటివ్స్, 2026లో నెగిటివ్స్, వీటి అన్నిటి గురించి కూడా మీరు మాట్లాడుకునేటానికి వెళ్లే ముందు మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. సో 2026 గైడెన్స్ ప్రోగ్రామ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. కేవలం 555 రూపాయలేనండి. 555 రూపాయల్లో మీకు నేను ఏమేమి ఇస్తామంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఎనాలిసిస్ చేసి దాంట్లో ఏమి నెగిటివ్స్ ఉన్నాయి, ఏ ఎలిమెంట్స్ ఇంబ్యాలెన్స్గా ఉన్నాయి, వాటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి, నెగిటివ్స్ అండ్ పాజిటివ్ చేసుకోవడానికి మీకు ఒక రెమెడీస్ రూపంలో మీకు ఒక గైడెన్స్ అనేటువంటిది నేను ఇవ్వటం జరుగుతుందండి, రెమెడీస్ రూపంలో. అట్లానే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేటువంటి దాన్ని చెక్ చేసి మీ యొక్క ప్రొఫెషన్కి అనుగుణంగా, మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా లాస్ట్ 4 డిజిట్స్ ఎలా ఉండాలి, టోటల్ అనేటువంటిది ఎంత ఉండాలనేటువంటిది మీకు గైడ్ చేయడం జరుగుతుందండి. ఇవి కాకుండా మీ అందరికి ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ అండి. ఏంటంటే, ఏదైతే మొబైల్ న్యూమరాలజీ కోర్స్, పెయిర్స్ సిస్టమ్ అండి, మొబైల్ న్యూమరాలజీ కోర్స్ ఏదైతే ఉందో ఈ కోర్స్ అనేటువంటిది మీకు ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. దీంతో పేర్స్ సిస్టంలో మీ మొబైల్ నెంబరు మీరే తీసుకోవచ్చు, మీరు ఒక మొబైల్ న్యూమరాలజిస్ట్ అయిపోవచ్చు అనమాట. పేర్స్ సిస్టానికి సంబంధించి చూడండి, బయట ఫోన్ నెంబరు సజెస్ట్ చేయడానికే వేలకు తీసుకుంటున్నారు. అలాంటిది 555 రూపాయలతో ఈ 2026 అనేటువంటిది ఒక పాజిటివ్ వేలో మీ అందరి జీవితాల్లో పాజిటివ్గా వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది నేను లాంచ్ చేయడం జరిగిందండి. అలానే మనకి కాస్మిక్ వేదం అనేటువంటిది యాప్ కూడా మనం లాంచ్ చేసాము. దాంట్లో డిఫరెంట్ కోర్సెస్ అనేటువంటి దాంట్లో మనం పెట్టడం జరిగింది. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, కాస్మిక్ వేదం అని కొట్టి అన్ని కోర్సెస్ మీద 90 to 80% డిస్కౌంట్ అనేటువంటిది మనం పెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఫస్ట్ 50 మెంబర్స్కి మాత్రమేనండి. ఓకే, ఈ ఫస్ట్ 50 మెంబర్స్కి 555 రూపాయలు ఉండిద్దండి. ఆ తర్వాత ఈ గైడెన్స్ అనేటువంటిది ప్రైజ్ అనేటువంటిది 2300కి పెంచడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ముందుగానే మీరు రిజిస్టర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దానికోసం స్క్రీన్ మీద కనిపించేటువంటి మన నెంబర్ కాల్ చేసి మీ సీట్ అనేటువంటిది అది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది చూసుకుంటే కనుక ఇది మీకు ఒక సెల్ఫ్ రియలైజేషన్ ఇయర్ అనేటువంటి చెప్పొచ్చండి. ఎందుకంటే ఇంట్లోకి కొత్త వస్తువులు కొనటం, ఇంటీరియర్స్ మార్చాలనిపించడం, కొత్త హాబీస్ అనేటువంటి ఏర్పడటం, రిలేషన్షిప్ మీద అసలు మనం లాస్ట్ ఇయర్స్లో మనం ఏం చేసాము, మన రిలేషన్షిప్ డెవలప్ అవడానికి, మన రిలేషన్షిప్ బిల్డప్ అవ్వడానికి మనం ఏమి ఫాలో అవ్వాలి
అనేటువంటి విషయాల్ని మీ యొక్క పార్ట్నర్తో డిస్కస్ చేయడం జరుగుతుందండి. దీని ద్వారా మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది కొద్దిగా పాజిటివ్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఆల్రెడీ చెప్పా కదండి, రూలింగ్ నెంబర్ 1, అలానే పర్సనల్ ఇయర్, అదే టోటల్ యూనివర్సల్ 2026 ఎనర్జీ 1, ఆల్రెడీ మీరు 1990లో కనుక పుట్టుంటే ఆల్రెడీ ఇంకొక 1 వచ్చింది, మీ మంత్లో 1 ఉంటే మళ్ళీ ఒక 1 వచ్చింది. దీనివల్ల ఏమవుతుందంటే ఓవర్ ఎనర్జీ అనేటువంటి పెరిగిపోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మీ పార్ట్నర్తో కొద్దిగా చిన్న చిన్న వాగ్వివాదాలు, అది కూడా సెల్ఫ్ రెస్పెక్ట్కు సంబంధించి ఈగో క్లాషెస్ అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. నువ్వెంత అంటే నువ్వెంత, అంటే నీ మీద నేనే గొప్ప అనేటువంటి చిన్న చిన్న విషయాలు అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోండి, పార్ట్నర్స్ అంటే నువ్వెంత అంటే నువ్వెంత అని ఉండకూడదండి. సో ఒకళ్ళు ఏమన్నా సరే ఇంకొకళ్ళు తగ్గుండాలండి. ఎప్పుడైతే ఒకళ్ళు పెరిగినప్పుడు ఒకళ్ళు తగ్గుతారో, అది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరేనండి, అప్పుడు ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది హ్యాపీగా వెళ్ళిపోతుందండి. ప్రతిసారి కూడా నాదే పై చేయి ఉండాలి, నాదే పై చేయాలంటే అది కెరియర్ పరంగా బాగుంటుంది, కానీ ఫ్యామిలీ పరంగా డిస్టర్బ్ అయిపోతుంది, లైఫే డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి మీరు ఈ ఒక్క చిన్న విషయాన్ని మనసులో పెట్టుకొని మీ పార్ట్నర్ మీద కొంచెం ఏదైతే కమాండింగ్ ఉండిద్దో, కమాండింగ్ రూపంలో కాకుండా ప్రేమ రూపంలో నిదానంగా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ మాట కూడా కొంచెం కమాండింగ్ లాగా ఉంటుంది. మీ మనసులో కమాండింగ్ ఏ ఉండదు, కానీ మీ తత్వం రాజు తత్వం కదండి, మీ రాజు నేచర్ కదా మీకు ఉండేది, కింగ్ నేచర్ కదా. కింగ్ కమాండ్ చేస్తాడు కానీ ప్రేమగా మాట్లాడేది ఉండదు కదండి. సో అదనమాట కొంచెం ప్రాబ్లం. ఓకేనా. ఇక జూను, ఆగస్టు మరియు డిసెంబర్ నెలలో ఫ్యామిలీతో ఎక్కువగా బయట స్పెండ్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. అలానే కొత్త కొత్త రిలేషన్షిప్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో, అది మంచి రిలేషన్షిప్స్ అండి, ఓకేనా, కావాలనుకుంటున్నారు వాళ్ళకి. అలానే సంతాన పరంగా కూడా కొద్దిగా పాజిటివ్స్ వచ్చేటటువంటి అవకాశం అనేటువంటిది కనిపిస్తుందండి. అలానే ఇక హెల్త్ పరంగా కనుక చూసుకుంటే, సో ఫ్రెండ్స్ మనం రీసెంట్గా అడ్వాన్స్డ్ యంత్ర విజ్ఞానం అని చెప్పేసి కోర్సు లాంచ్ చేయడం జరిగిందండి. దాంట్లో 100కి పైగా యంత్రాస్ అండి. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం కాస్మిక్ వేదం మొబైల్ న్యూమరాలజీ యాప్ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేసి టీచింగ్లో, ఆన్లైన్ టీచింగ్లో అకల్ట్ సైన్సెస్, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, హీలింగ్, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రతి ఒక్కటి కూడా ఇక నుంచి మన యాప్లో రావడం జరుగుతుందండి కోర్సెస్. ఇలా ఫస్ట్ టైం మనం సౌత్ ఇండియాలోనే ఒక కొత్త యాప్ అనేటువంటి లాంచ్ చేసి అకల్ట్ ఫీల్డ్లోకి తీసుకొచ్చిన మొట్టమొదటి ఏకైక వ్యక్తినండి. సో దీంట్లో భాగంగా మనం అన్ని కోర్సుల మీద కూడా 90 to 80% డిస్కౌంట్ అనేటువంటి మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన యాప్ అనేటువంటి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లోకి వెళ్ళి. సో దాంట్లో ఉన్నటువంటి కోర్సును ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే. ఇక నెక్స్ట్ హెల్త్ పరంగా కనుక చూసుకుంటేనండి, సో ఈ ఇయర్ రూలింగ్ నెంబర్ 1 వాళ్ళకి హార్ట్కి సంబంధించినటువంటి, ఐస్కి సంబంధించినటువంటి, ముఖ్యంగా రైట్ ఐకి సంబంధించినటువంటి, అలానే బ్లడ్ ప్రెషర్కి సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే కొద్దిగా స్ట్రెస్కి ఫీల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి అనేటువంటి ఈ తపనలో మీరు ఓవర్గా వర్క్ చేయటం, అలానే ఓవర్గా మీ మీదకి ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటి తీసుకోవటం వల్ల సరైనటువంటి టైంలో వర్క్ అనేటువంటిది ఫినిష్ చేస్తానా లేదా అనేటువంటి కొంచెం ఇదిలో స్ట్రెస్ అనేటువంటిది ఫీల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి కొద్దిగా బాడీ కూడా ఓవర్ హీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, లేదా ఇండైజేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ పే చేయడం జరుగుతుందండి. అట్లానే ఓవర్గా మాట్లాడటం, ఓవర్గా థింక్ చేయడం కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి, అతిగా మాట్లాడద్దు అనమాట. సో ఇక మీకు సంబంధించిన మన హెల్త్ టిప్స్ కనుక మనం చూసుకుంటే, మీరు ఎక్కువగా ఈ మన తులసి వాటర్ ఏదైతే ఉందో అవి తాగేటువంటి ప్రయత్నం చేయండి. అట్లానే ప్రతిరోజు కూడా నైట్ పూట జస్ట్ వాటర్లో 1 చెంచా జీలకర్ర, 1 చెంచా సోంపు, అలానే 1 చెంచా వామ్ అనేటువంటిది నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ పూట కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని వాటర్ని వడగట్టుకొని కొంచెం తేనె కలుపుకొని తాగటం వల్ల ఏదైతే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ మీకు ఈ ఇయర్లో వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయో అవి కూడా కొంచెం తగ్గేటటువంటి అవకాశం ఉంటుందండి. ఇది మీకు ఒక హెల్త్ టిప్ అనమాట. ఇక ఈ 2026లో మీకు సంబంధించినటువంటి ఈ పాజిటివ్స్ కనుక చూసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా ఎనర్జీ అనేటువంటిది హైప్ ఉంటుందండి. ఓకే. అలానే మీరు చెయ్యాలి అనుకున్నటువంటి విషయాలు ఖచ్చితంగా మొదలు పెడతారు, ఖచ్చితంగా చేస్తారు. ఎవరైతే బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. జాబులో ఏదైతే ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటి నుంచి బయటపడేటటువంటి అవకాశాలు ఉంటాయండి. ఓకే.
కాబట్టి ఖచ్చితంగా ఇయర్ పాజిటివ్గా ఉంటుంది. ఇక నెగిటివ్స్ కనుక మనం చూసుకుంటేనండి, ఈగో క్లాషెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. నిర్ణయాల్లో తొందరపాటు తీసుకుంటారు. దీనివల్ల ఫైనాన్షియల్గా అప్సెట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. హెల్త్లో ఇండైజెషన్ ఇష్యూస్ ఇవి వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. సీనియర్స్తో అలానే మీ ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో, అలానే మీ హస్బెండ్ కానీ లేదంటే వైఫ్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో వాళ్ళతో కొంచెం ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా చేస్తూ నేను చెప్పినటువంటి ఏవైతే చిన్న చిన్న రెమెడీస్ అనేటువంటివి ఉన్నాయో ఆ రెమెడీస్ అనేటువంటిది ఫాలో అవుతుండండి. అలానే మీ యొక్క నేమ్ అనేటువంటిది అడ్వాన్స్డ్ డైమెన్షన్స్లో, అడ్వాన్స్డ్ టెక్నిక్స్లో నేమ్ అనేటువంటిది కరెక్షన్ చేయించుకోండి. సిగ్నేచర్ అనేటువంటిది కరెక్షన్ చేయించుకోండి. మొబైల్ నెంబర్ అనేటువంటిది పర్ఫెక్ట్గా తీసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ 2026 ఇయర్ యొక్క పాజిటివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాజిటివ్స్ అన్ని కూడా మీకు అడాప్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. సో 2026 గైడెన్స్ మీకు కావాలి అనుకున్నా సరే, అలానే నేమ్ కరెక్షన్, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు ఏదైనా సరే కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మర్చిపోకండి, ప్లే స్టోర్లో కాస్మిక్ వేదం యాప్ అనేటువంటి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఎలా ఉంది, అసలు మీరు డౌన్లోడ్ చేసుకున్నారా లేదని కూడా కింద కామెంట్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే రూలింగ్ నెంబర్ 1 ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. కింద కామెంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చెప్తే నెక్స్ట్ ఆ డేట్ ఆఫ్ బర్త్ మీద నేను చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. నా వీడియోని ఇంత అద్భుతంగా ఆదరించి వీడియోని ఎండ్ వరకు చూసి మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్లో జాయిన్ అయిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ.